డెఫినెట్గా ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా లాంగ్ ఆలోచించి తీసుకునే వ్యక్తిత్వం అన్నది. ఏదో బ్లైండ్గా తీసుకొని అలాగా నేను పట్టానంటే డెఫినెట్గా సాధించాల్సిందే. సో పొలిటికల్ కెరియర్ కూడా నెక్స్ట్ నా జీవితం ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లో షేక్ అక్బర్ అనే మార్క్ కనబడాల్సిందే. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ నుంచి మీరు పోటీ చేశారా? సపోజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా ఎనీ అదర్ పార్టీ ఉంటే ఆ పార్టీలోనే మీరు జాయిన్ అయ్యి ఉండేవారా? నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కదా, పవర్లో లేదు కదా. మన ఆ ఎలక్షన్స్ కి ఏమో వేవంత్ అటు సైడ్ ఉంది అనే ఒక ఇదైతే ఉంది కదా ఎలక్షన్. లేదు. మనిషి ఆలోచన తగ్గట్టు మనం చూస్ చేసుకుంటాం. నా ఆలోచనలకు దగ్గరలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి నేను కాంగ్రెస్ 2024 ఎలక్షన్ మూమెంట్ కి ఎలా ఉండిందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద టోటలీ యాంటీ గవర్నమెంట్ అయిపోయింది సొసైటీ అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చే వేవ్ అంతా ఇదే ఉంది అని తెలుసుకున్న తర్వాతే మీరు అందులో జాయిన్ అయ్యారని నాకు వస్తుంది అంతే. లేదు అంటే నేను కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నాకు టికెట్ వచ్చినంత మాత్రాన ఈ రోజు ఉన్నట్టు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాను. ఒక 10 years నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏది పొలిటికల్గా మనం ఎంటర్ కావాలని. రైట్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేశాను నేను. సో ఆపర్చునిటీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకున్నాను. నా జర్నీ ఇక నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఇంకా పవర్ఫుల్గా పబ్లిక్తోని ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 year అయినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ ప్రస్తుతానికి హైదరాబాద్లో తెలంగాణలో జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ చాలా వరకు డౌన్ అయిపోయింది. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, ఈ హైడ్రా లాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇవేవైతే చేస్తున్నారో మిగతా పనులు ఏమీ లేవా? ఎన్నో ఇంపార్టెంట్ పనులు పెట్టుకుని దీని మీద పడ్డారేంటి? సో ఈ 3ంటికి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే హ్యాపీగా చెప్పచ్చు. డెఫినెట్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ తీసుకున్నప్పుడు అంటే ఒక లాస్ట్ 20 years తీసుకోండి రియల్ ఎస్టేట్. మీరు కాంగ్రెస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. యాజ్ ఎ బిజినెస్ మెన్ గా నేను అడగట్లేదు. ఇది డెఫినెట్గా యు ఆర్ ఇంటూ పాలిటిక్స్, యు ఆర్ ఇంటూ కాంగ్రెస్ కాబట్టి నేను అడుగుతున్నాను. డెఫినెట్గా మీరు అడగొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడు 2004 నుంచి 2014 to 2024 లాస్ట్ 20 years వీ టేక్ అన్ ఎగ్జాంపుల్. అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది 2004 to 2014 మధ్యలో 10 years స్పాన్లో ఎక్కడ ల్యాండ్ అయిన హైదరాబాద్లో 10 times పెరిగింది. నెక్స్ట్ 2014 నుంచి 2024 తీసుకుంటే ఆ గ్రోత్ అలానే కంటిన్యూ అయ్యి మళ్ళీ 10 times పెరిగింది. సో ఇప్పుడు 2024 నుంచి 2034 తీసుకుందాం, నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా 10 times అవుతుంది, దీంట్లో డౌట్ లేదు. బట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది 100%గా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కూడా. నెక్స్ట్ అంటే ఎప్పుడైనా ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొంత స్తబ్దత ఉంటుంది. అది కామన్. అంటే పబ్లిక్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తుంటారు. అంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, అంటే ఎలక్షన్ కంటే ముందే ఉంది గవర్నమెంట్ ఉంటుందా ఉండదా, ఇన్కేస్ చేంజ్ అయినప్పుడు ఏమైనా చేంజ్ వస్తే ఉద్దేశంతో అలా ఒక 1 year బిఫోర్ రియల్ ఎస్టేట్ అనేది డల్గా ఉంటుంది. ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, పాత వాటిని కంటిన్యూ చేస్తుందా లేదా, ఈ డిసిషన్స్ తీసుకునే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఇవన్నీ ఆలోచిస్తారు. సో ఎస్, స్టాండర్డ్గా ఉంది గవర్నమెంట్, స్టేబుల్గా ఉంది, బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ పీరియడ్ అయిపోయింది. అంటే మీరు లాస్ట్ 1 yearలో మీరు తీసుకున్నప్పుడు రేవంత్ అన్న తీసుకున్న డిసిషన్స్ అనేవి వెరీ బోల్డ్ డిసిషన్స్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి డిసిషన్స్ అందరు తీసుకోలేరు. మనిషి అంటే ఫ్యూచర్ జనరేషన్గా ఉపయోగపడేటట్టు కొన్ని డిసిషన్స్ కొంతమంది తీసుకోగలుగుతారు. అలా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, ఇప్పుడు రేవంత్ అన్న డెఫినెట్గా అలాంటి డిసిషన్స్ తీసుకున్నారు. అంటే మీరు ఇంకొక మాట ఉన్నారు, హైడ్రా గురించి మాట్లాడారు. సో హైడ్రా అనేది ఫ్యూచర్ జనరేషన్కు పనికొచ్చే విషయం. అది అంటే మనం కొన్ని 100 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు hundreds of years దానికి లెగసీ ఉంది. ఈ లెగసీని మనము నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇంకా బెస్ట్గా షోకేజ్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎవరొకరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది కూడా జనరల్ పబ్లిక్ లో ఉన్న మాట నేను అడుగుతున్నాను. అప్పుడు హైడ్రా అప్పుడు కూడా హైలైట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేశారు అని. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న సినిమాకి నేను పేరు తీసుకోకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ పర్టికులర్ సినిమా పేరు అండ్ హీరో పేరు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. ఈయన ఉనికిని చాటుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని పబ్లిక్ అనుకోవచ్చు. కానీ జనరల్గా ఏమిటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. సో అన్ఫార్చునేట్లీ అక్కడ మీరు అన్న హైడ్రా టైంలో ఒక సినిమా హీరోది
అక్కడ కూల్చివేయడం జరిగింది, అది పబ్లిక్లో హైలైట్ కావడం అనేది ఉంటుంది. అలా కాకుండా చాలా 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 మంది జరిగినాయి, చాలా పొలిటీషియన్స్ కూడా జరిగినాయి, చాలా బిజినెస్ మ్యాన్స్ కూడా తీయడం జరిగింది. ఎవరైతే ఎస్పెషల్గా ఎఫ్టీఎల్ లోపల ఉన్నాయో, చెరువులలో ఉన్నాయో వాటిని డెఫినెట్గా తీసిరు, ఫర్దర్ కూడా తీస్తారు. అది పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇల్లీగల్ ఏది ఉన్నా కానీ మనకు ఫ్యూచర్ జనరేషన్ పనికొచ్చేది ఏది ఉన్నా కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. రెండో విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ చెప్పిన ఇన్సిడెంట్ ఏతుందో, ఇప్పుడు ఒక ఫిలిం స్టార్ని పబ్లిక్ ఎస్ ఫ్యాన్స్ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తుంటారు కాబట్టి ఫిలిమ్స్ నడుస్తుంటాయి. బట్ వెన్ కమ్స్ టు గవర్నమెంట్ అనేది పబ్లిక్ గురించి పనిచేసే ఉంటుంది. అంటే ఒక అమాయకుడు చనిపోయినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సినీ స్టార్ కాదు. అంటే పబ్లిక్ ఈజ్ ప్రియారిటీ టు ది గవర్నమెంట్ ఫస్ట్ థింగ్. అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని ఓదార్చకుండా, ఆమెను ఓదార్చకుండా, వాళ్ళ పిల్లల్ని ఓదార్చకుండా, వాళ్ళ పేరెంట్స్ని ఫ్యామిలీని ఓదార్చకుండా ఫిలిం స్టార్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది డెఫినెట్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అంతే తప్ప ఒక ఫిలిం స్టార్ మీద కోపంతోనో లేకపోతే అతను ఏదో ఇబ్బంది చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ పాలసీ ఒకటి, అందరినీ కలుపుకొని హైదరాబాద్ని, తెలంగాణని బెస్ట్ వేలో చేయడమే మనకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇది జరగబోతుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. టెంపరీగా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపించచ్చు తప్ప ఎవరిని టార్గెట్ చేయడం కాదు. ఒక స్ట్రాంగ్ మెసేజ్. అంటే ఈవెన్ ఒక మాట చెప్పాడు రేవంత్ అన్న, నా ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ కూడా ఇలాంటి దాంట్లో ఇల్లీగల్ ఇన్వాల్వ్ అయినా నేను యాక్సెప్ట్ చేయను. అలాంటిది ఏ ఇండస్ట్రీ అయినా సరే పబ్లిక్ ఉపయోగపడేటట్టు మనం ఉండాల్సిందే. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇసి డ్రగ్స్ మీద తీసుకున్న డిసిషన్ తీసుకోండి. సో డ్రగ్స్ అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే పంజాబ్ అనే ఒక మనం స్టేట్ చూసుకున్నాం, అంత ఎంత డ్యామేజ్ చేసింది యంగ్స్టర్స్ అనేది. సో జనరేషన్ నాశనం అయిపోయింది. సో అలాంటిది మన దగ్గర కూడా, మన తెలంగాణలో కూడా ఆ డ్రగ్స్ మాఫియా ఎక్కువైనప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇవ్వబోతున్నాం, చాలా డ్యామేజ్ అవుతుంది. వాటిని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వీ షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డిసిషన్స్, స్ట్రాంగ్ మెసేజ్ ఇన్ ద మార్కెట్. అంటే సమాజంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకుపోవాలి. రేవంత్ అన్న ఇప్పుడు తీసుకున్న డిసిషన్స్ వల్ల వెరీ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు డ్రగ్స్ వాడడం కానీ డ్రగ్స్ దందా చేయాలనుకున్న ఆలోచన వచ్చినోడు కూడా భయపడాల్సిందే. సో అలాంటి మెసేజ్ ఇవ్వడానికి కొన్ని స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దానిలో భాగంగానే రేవంత్ అన్న తీసుకున్న డిసిషన్ నేను అనుకుంటున్నాను. సో కమింగ్ డేస్ లో కూడా మీరు కాంగ్రెస్ లోనే ఉంటానంటారు, అధికారంలో ఉన్నా లేకపోయినా? అధికారం అనేది ఈ రోజు ఉంది, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఏ పొలిటికల్ కెరియర్ నేను చూస్ చేసుకున్నప్పుడు అధికారం ముఖ్యం కాదు, మనం పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడ్డాము అదే ఇంపార్టెంట్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకున్నప్పుడే మనం లీడర్గా ఎదగలుగుతాం, సక్సెస్ కాగలుగుతాం.